ఈ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఈ రోజు స్పెషల్ ఈవెంట్ ఏంటి అంటే మన జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ అన్నమాట. ఫస్ట్ అయితే నేను కలర్ కరెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం మనకి డార్క్ సర్కిల్స్ అవి ఉన్నాయి కాబట్టి. కేక్ని బేక్ చేసినట్టు బేక్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మేకప్ భాషలో దీన్ని బేకింగ్ అంటారు. షార్ప్ కటింగ్ నాకేం తెలియదండి. ఏదైతే నాకు వచ్చో, నేను రెగ్యులర్గా ఏం మేకప్లు వేసుకుంటున్నానో అవి జస్ట్ చెప్తున్నాను అంతే. ఎస్, నేను కొంచెం తొందరగా రెడీ అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ మా మేనేజర్ ఫోన్ చేస్తున్నారు. సో ఇంక ఈ డ్రెస్కి ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయి. ఇంక ఎక్కువ హెవీ జ్యువెలరీ పెట్టుకున్న బాగోదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నాను. సో ఈ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఎవ్రీ ఇయర్ నేను ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు మీరు ఎలా రెడీ అవుతారు ఏంటి అనేది నాకు ప్రతి ఒక్కరు కామెంట్ పెడుతూ ఉంటారు అనమాట, ఒక వ్లాగ్లో చేసి ఇవ్వండి అనేసి. సో ఎస్, మీ అందరి రిక్వెస్ట్ మేరకు నేనైతే ఈరోజు ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో ఈరోజు స్పెషల్ ఈవెంట్ ఏంటి అంటే మన జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ అనమాట. సో 2025లో కుటుంబ అవార్డ్స్కి నేనైతే ఈరోజు వెళ్ళబోతున్నాను. సో దానికి నేను ఎలా రెడీ అవుతున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఎస్, నాకైతే నేను ఇప్పుడు కొంచెం థింకింగ్లో ఉన్నాను అనమాట, డీప్ థింకింగ్లో ఉన్నాను. ఎందుకంటే నాకు డ్రెస్ రెడీ, మేకప్ రెడీ, అంటే మేకప్ అన్నీ ఉన్నాయి, జ్యువెలరీ మోస్ట్లీ రెడీ, అండ్ ఫుట్వేర్ రెడీ. ఇంకా ఏంటి నా దగ్గర ఒక్కటే ఒక పెండింగ్ ఉన్నదన్నమాట, అదే నా ఈ డల్ స్కిన్. ఇంత డల్గా ఉన్నాను కదా నేను, ఎందుకంటే 1 వీక్ నుంచి కంటిన్యూస్గా షూటింగ్స్ అవుతూనే ఉన్నాయన్నమాట, బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ అవుతున్నాయి. సో నా స్కిన్ కంప్లీట్లీ డల్గా అయిపోయింది. బట్ ఇన్స్టెంట్గా నాకు ఇట్లా ఈవెంట్కి వెళ్ళాలి, మళ్ళీ నాకు గ్లోయి స్కిన్ కావాలి. సో దానికోసం నేను ఆలోచిస్తూ ఉన్నాను. సో ఎనీవేస్ వ్లాగ్ అయితే మీరు చూస్తూ ఉండండి. నేనైతే అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. యాక్చువల్గా అయితే ఇలాంటి ఒక సిచ్యువేషన్లోని నాకు సింపుల్గా కావాలి, సింపుల్ స్టెప్స్, అంటే సింపుల్గా నా స్కిన్ ఫ్లాలెస్గా కనిపించాలి, అండ్ అలాగే నీట్గా ఉండాలి, ఫైన్ లైన్స్, డార్క్ స్పాట్స్, అండ్ ఇంకా హైడ్రేషన్ ఉండాలి, గ్లోయిగా ఉండాలి. ఇన్ని కావాలి నాకు. బట్ నేను ఎక్కువగా చేసుకోవడానికి నాకు టైం లేదు. సో నాలాగే మీలో కూడా చాలామంది ఉంటారు కదా, ఇట్లా తక్కువ టైంలో స్కిన్ గ్లోయిగా కావాలనుకుంటే నా దగ్గర ఒక 2 స్టెప్స్ ఉన్నాయి, చాలా సింపుల్ స్టెప్స్. ఖచ్చితంగా మీరు అనుకున్న స్కిన్ మీకు వస్తుంది. అదే క్లిన్జర్ అండ్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఫస్ట్ నేను యూజ్ చేసేది న్యూట్రిడమ్ డీటాక్స్ క్లిన్జర్ యూజ్ చేస్తాను, అండ్ ఆ తర్వాత మాయిశ్చరైజర్ లోషన్. ఇదైతే నేను దాదాపుగా 4.5 years పైనుంచి నేను ఇదే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో దీస్ 2 ఆర్ మై ఫేవరెట్, అండ్ దీంతో నా స్కిన్ గ్లోయి ఉంటుంది. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను న్యూట్రిడమ్ డీటాక్స్ క్లిన్జర్. ఇందులో మనకి 2% గ్లైకాలిక్ యాసిడ్ అండ్ ఏహెచ్ ఉంటుంది. సో ఇట్ జెంట్లీ ఎక్స్ఫోలియేట్స్, అన్క్లాగ్ పోర్స్ అండ్ స్మూత్ టెక్స్చర్ ఇవన్నీ కూడా చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఫైన్ లైన్స్ని కూడా హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఇట్స్ గాట్ సోడియం పీసీఏ విచ్ కీప్స్ స్కిన్ హైడ్రేషన్గా ఉంచుతుంది, అండ్ అలాగే ప్లంపీగా కూడా ఉంచుతుంది అనమాట. హానెస్ట్గా చెప్పాలి అంటే నా స్కిన్కి ఇది రీసెట్ బటన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హైడ్రేషన్ పార్ట్. హైడ్రేషన్కి నేను యూస్ చేసేది న్యూట్రిడమ్ వాళ్ళది మాయిశ్చరైజింగ్ లోషన్. ఇది చాలా యూనిక్ మాయిశ్చరైజర్ అండి, ఎందుకంటే ఇందులో విటమిన్ ఈ ఫాస్ఫేట్ ఉంది. ఇది సూపర్గా స్మూదింగ్ చేస్తుంది, అలాగే రెడ్నెస్ని తగ్గిస్తుంది, స్పాట్స్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేస్తుంది. అలాగే ఇది కంప్లీట్లీ లైట్ వెయిట్ అనమాట. సో ఎవ్రీడే యూస్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్లో కూడా మనకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఎక్స్ట్రా బోనస్ అనే చెప్పొచ్చు. సో నా స్కిన్ అయితే చాలా ఫ్లాలెస్గా, చాలా ఫ్రెష్గా ఫీలింగ్ ఉన్నదనమాట, అంటే గ్లోయిగా కూడా ఉన్నది. సో ముఖ్యంగా స్కిన్కి కావాల్సింది హైడ్రేషన్ అండ్ బ్యారియర్ రిపేర్. సో అవైతే ఈ 2 ఖచ్చితంగా చేస్తాయండి. ఎగ్జాక్ట్గా నా స్కిన్కి ఏం కావాలో అది. అండ్ మీ అందరికీ తెలుసు కదా, ఇది డర్మటాలజిస్ట్ రికమెండ్ చేసిన ప్రొడక్ట్స్ అనమాట. సో నేనైతే
కంప్లీట్‌గా ట్రస్ట్ చేస్తాను. అండ్ ఈ ప్రొడక్ట్స్ మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అండి. అండ్ ఈ ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్ ఓవర్ ఇన్ 18 కంట్రీస్ అనమాట. అండ్ మనకి కావాలి అనుకుంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలా చాలా వెబ్‌సైట్స్‌లో దొరుకుతాయి. నేను లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. సో, మీకు కావాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ అమేజింగ్ ప్రొడక్ట్స్ మీకు న్యూట్రిడమ్ ఇండియాస్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా దొరుకుతుందండి. సో, హమ్మే ఎప్పుడైతే నా స్కిన్ రిపేర్ అయిపోయింది, నా డ్రెస్ రెడీ ఉంది, జ్యువెలరీ రెడీ ఉంది, ఫుట్‌వేర్ రెడీ ఉంది, అన్నీ రెడీ ఉన్నాయి. ఇంక నేను రెడీ అవ్వడం ఒక్కటే ఆలస్యం. ఇంకా ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ రెడీ. ఫస్ట్ అయితే నేను కలర్ కరెక్ట్‌గా చేసుకుంటున్నా. ఎందుకంటే కొంచెం మనకి డార్క్ సర్కిల్స్ అవి ఉన్నాయి కాబట్టి కలర్ కరెక్ట్‌గా చేస్తున్నా. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే ఏ మేకప్‌కైనా ఫ్లాలెస్‌గా మేకప్ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా స్కిన్ కేర్ బావుండాలి. సో, నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ చూపించాను కదా! దాని తర్వాత మేకప్ అనేది నాకు చాలా సింపుల్‌గా ఇట్లా బ్రష్ ఇట్లా ఫెదర్ టచ్‌లాగా అయిపోద్దనమాట. జస్ట్ ఇలా ఇలా అంటే చాలా ఈజీగా స్మడ్జ్ అయిపోతుంది. బ్రష్‌ని ఓ ఓ అని మనం స్కిన్ మీద ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఫ్లాలెస్‌గా బ్రష్ మూవ్ అయిపోతది. ఎందుకంటే స్కిన్ కేర్ బావుంటే మేకప్ కూడా చాలా చాలా బావుంటది. న్యాచురల్‌గా ఉంటదనమాట. సో, ఇప్పుడు ఈవెంట్ మేకప్ గాబట్టి సంథింగ్ నా అవుట్‌ఫిట్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలరు. సో, కొంచెం ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ. మైండ్‌లో చాలా ఉంటాయి. ఫస్ట్ మేకప్ ఇలా ఐ లుక్ వేసుకోవాలి, ఇలాగా లిప్‌స్టిక్ వేసుకోవాలి, ఈ షేడ్స్ వాడాలి అని అనుకుంటాను. ఫస్ట్ ఇలా ప్లాన్ చేసుకొనే ఈ అవుట్‌ఫిట్‌కి మేకప్ అనుకుంటాను. బట్ లాస్ట్‌కొచ్చేసరికి ఏమైతదంటే దాని ఇష్టం వచ్చినట్టు వస్తదనమాట. ప్రతిసారి అలాగే వస్తది. అండ్ కలర్ కరెక్ట్ తర్వాత ఇప్పుడు నేను కన్సీల్ చేసేసుకుంటున్నా. ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ అట్లా. మచ్చలు కనిపించకుండా దాచేసుకుందాం. కన్సీలరు, ఫౌండేషన్ వేసేసుకున్న తర్వాత కేక్‌ని బేక్ చేసినట్టు బేక్ చేస్తున్నాననమాట. యాక్చువల్లీ మేకప్ భాషలో దీన్ని బేకింగ్ అంటారు. నా కళ్ళ కింద ఉన్న లైన్స్‌ని పౌడరు బేకింగ్ చేస్తదంట. సో, దిస్ ఈజ్ బేకింగ్ ప్రాసెస్. అంటే మన కన్సీలర్ కదలకుండా ఉండడానికి ఈ స్టెప్ యూజ్ చేస్తాం. నేను ఆల్ ఓవర్ ఫేస్ పెట్టట్లే. జస్ట్ పౌడర్ ఓన్లీ కళ్ళ కింద. ఎక్కడైతే నాకు టీ జోన్ ఏరియాలో కొంచెం జిడ్డుగా అనిపిస్తదో అక్కడే పెడుతున్నా. డ్రై స్కిన్ వాళ్ళైతే అసలు ఈ స్టెప్ కంప్లీట్‌గా స్కిప్ చేసేయొచ్చు. సో, నేను లైట్‌గా అప్లై చేశాను. ఏంటి అటు ఇటుగా అప్లై చేశారు అని అనుకోకండి. నేను దాని తర్వాత చక్కగా ఒక మంచి బ్రష్ తీసుకొని నీట్‌గా బ్లెండ్ చేస్తాననమాట. డన్. బేస్ అయిపోయింది. ఇప్పుడు నేను ఐ మేకప్‌కెళ్ళిపోతాను. అసలైన టాస్క్ అనమాట ఐ మేకప్. ఫస్ట్ మనం ఐ మేకప్ ఎక్కువగా కనిపించాలి మంచిగా అన్నప్పుడు కొంచెం లైట్ కలర్ వేసుకోవచ్చు. వేసుకుంటే దాని మీద కలర్స్ అనేవి కొంచెం మంచిగా కనిపిస్తాయి అన్నమాట. మాకేం కనిపించట్లేదు అని అనకండి. నాకు కనిపిస్తుంది ఇక్కడ. తెల్లగా కనిపిస్తుంది కదా! అదే. దాని మీద ఇప్పుడు మనం కలర్స్ డ్రా చేస్తాం. యెస్. ఓకే. ఇట్స్ దేర్. షార్ప్ కటింగ్. ఇటు కూడా షార్ప్ కటింగ్. సో, యాంగులర్ బ్రష్‌తో షార్ప్ కటింగ్ ఇచ్చా. దీన్ని లైట్‌గా పైకి స్మడ్జ్ చేస్తున్నా. సో, దానివల్ల ఏంటంటే కార్నర్ ఐస్ అనేవి షార్ప్‌గా కనిపిస్తాయి. నాకేం తెలీదండి. ఏదైతే నాకొచ్చో నేను రెగ్యులర్‌గా ఏం మేకప్‌లు వేసుకుంటున్నానో అవి జస్ట్ చెప్తున్నాను అంతే. ఇలానే వేసుకోవాలా? ఇదే కరెక్టా అంటే నాకు అస్సలు ఐడియా లేదు. సో, నాకొచ్చిందేదో నేను మీకు చెప్తున్నా. ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. ఏదో నేను నేర్చుకున్నది నాకొచ్చింది చెప్తున్నా అంతే. కార్నర్స్ రుద్దేశాం కాబట్టి ఇప్పుడు మధ్యలో ఐస్ చేద్దాం. ఏం లే, చాలా సింపుల్. జస్ట్ అట్లా చేత్తో
గ్లిటర్ తీసుకొని అంటించేసుకోవడం ఇలాగా. ఎంత ఈజీ చూసారా? మేకప్ చేసుకోలేని వాళ్ళు కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. అట్లా చూపించాను నేను. ఇప్పుడు ఏంటంటే ఏ గ్లిటర్ వేయాలి, ఏ కలర్ వేయాలి, అది టాస్క్. ఐ మీన్ కన్ఫ్యూజన్. చాలా కలర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, అంత కన్ఫ్యూజ్ అవ్వను అనమాట, అన్నీ మిక్స్ చేసేస్తాను. ఏవి మిక్స్ చేశానని అస్సలు నన్ను అడగద్దు, నాకే తెలియదు. ఇక్కడ నాకు ఒకటి తట్టింది ఏంటంటే, మనకి ఇది రెగ్యులర్గా వేసుకునే మేకప్పే, బట్ స్మోకీ లుక్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు, వేసుకోవాలనిపిస్తుంది స్మోకీ ఐ లుక్. లెట్స్ ట్రై. స్మోకీ లుక్ వేసుకునే పద్ధతి ఇది అస్సలు కాదండి, బట్ నేనేదో నాకు ఇప్పుడే సడన్గా తట్టి నేను అలా వేసుకుంటున్నా, బట్ మీరైతే ఇలా వేసుకోకండి. బై గాడ్స్ గ్రేస్ నాకు ల్యాషెస్ పెట్టుకునే అవసరం లేదు, ఎందుకంటే దేవుడు నాకు చాలా పెద్ద పెద్ద ల్యాషెస్ ఇచ్చాడు ఆల్రెడీ. అందుకని ఉన్న ల్యాష్ని జస్ట్ అలా మస్కరా చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఐబ్రోస్ ఫినిష్ చేసేసుకుందాం. ఫస్ట్ అసలు ఐబ్రోస్ చేసాక ఐ లుక్ చేసుకోవాలి. ఈరోజు ఏంటో నాకు మొత్తం బిస్కెట్ బిస్కెట్ అవుతుంది ముందు వెనక. డన్. ఐ లుక్ అయిపోయింది. ఇంకేం మిగిలింది? అంతే, లైట్గా కాంటోరింగ్ చేద్దాం. నా ఫేస్కి ఎక్కువ కాంటోరింగ్ అంత సూట్ అవ్వదు కాబట్టి ఏదో జస్ట్ లైట్గా అట్లా చేస్తా. ఎస్, నేను కొంచెం తొందరగా రెడీ అవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ మా మేనేజర్ ఫోన్ చేస్తున్నారు, రండి ఎక్కడున్నారు ఇంకా రెడీ అవుతున్నారా అని. సో మనం తొందరగా రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. మేకప్ అయ్యేసరికి మనకి హెయిర్ చేయడానికి కూడా వచ్చేసారు. సో వాళ్ళు కొంచెం లేట్ అయ్యారు అనమాట. అందుకనే, అంటే నేను మేకప్ హెయిర్ కూడా చెప్పాను, బట్ పాపం అట్మాస్ఫియర్ సహకరించలేదు వాళ్ళకి, అందుకనే లేట్ అయింది. సో ఇంకా ఎక్కువ లేట్ అయిపోద్దని మేకప్ అయితే నేను చేసేసుకున్నాను. ఇంకా వాళ్ళు హెయిర్ చేసేస్తే మనం డ్రెస్ వేసుకుంటే రెడీ అయిపోతాం. సో నేనైతే కాస్ట్యూమ్ కూడా వేసుకొని వచ్చేసాను. ఇప్పుడు మనకి హెయిర్ అనమాట. హెయిర్ నేను ఒకటి ఆల్రెడీ చూపించాను ఇలా కావాలని, కొంచెం ఇండో వెస్ట్రన్ స్టైల్లో రెడీ అవుదాం అనుకుంటున్నా, అందుకని చెప్పి హెయిర్ కొంచెం చూపిస్తాం, ఫైనల్గా ఎలా వస్తుందో చూద్దాం. స్టార్టింగ్ ఫస్ట్ లైట్గా క్రింపింగ్ చేయించుకుంటున్నా, ఎందుకంటే కొంచెం అట్లా బౌన్సీ లుక్ ఉండాలి కదా, లేకపోతే మరీ ఫ్లాట్గా అనిపిస్తుంది చేసాక, అందుకని.
సో ఈ ఇయర్ అవార్డ్ వస్తుందో రాదో నేను ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాను. నాకు తెలీదు అసలు. ఎప్పుడు ప్రెడిక్ట్ చేయలేను. బట్ అలాగే ఈ ఇయర్ కూడా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇచ్చారు కదా! ఈ ఇయర్ ఇవ్వరేమో అని నా డౌట్. బట్ లెట్స్ సీ. బట్ ఎనీవేస్ జగదాత్రి సీరియల్‌కి ఏ అవార్డ్స్ వచ్చినా, ఎన్ని అవార్డ్స్ వచ్చినా అవన్నీ మా అందరికీ కలిపి అనమాట. సో వి ఆర్ హ్యాపీ ఫైనల్లీ. సో చూడాలి జగదాత్రికి ఈసారి ఎన్ని అవార్డులు వస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే జగదాత్రికే 3-4 అవార్డ్స్ వచ్చినట్టున్నాయి. లైక్ బెస్ట్ హీరోయిన్, నెక్స్ట్ అదేంటి అమ్మవారిది సంబంధించి ఏదో ఒకటి ఇచ్చారు. పేరు గుర్తులేదు నాకు. అది మొత్తానికి ఒక 3-4 అవార్డ్స్ వచ్చాయి జగదాత్రికి, హీరోయిన్‌కి, మన దీప్తికి. అండ్ దాంతోపాటు నాకొచ్చింది, అండ్ సుహాన్‌కొచ్చింది, అండ్ లాస్ట్ ఇయర్ మన ప్రీతి గారికొచ్చింది, అండ్ మీనన్ గారికొచ్చింది. యెస్. ఈసారి మా అత్తకి రావాలి. యాక్చువల్లీ రాగమాధురి గారికి రావాలి. నేను ప్రెడిక్ట్ చేస్తున్నా. సో చూద్దాం ఏం అవార్డ్స్ వస్తాయి జగదాత్రి సీరియల్‌కి. అదిగోండి నా అవార్డ్ అక్కడే ఉంది. సో మీరు కామెంట్ చేయండి. నేను ఈ వ్లాగ్ చాలా తొందరగానే పెడతాను. ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ గెట్ రెడీ ఫర్ అవార్డ్ ఫంక్షన్ కాబట్టి మీరు కామెంట్ చేయండి కిందన. నాకు అవార్డ్ వస్తదా? రాదా? ఏమనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటి? ఎందుకంటే మీరు చాలామంది జగదాత్రి సీరియల్ చూస్తున్నారు కాబట్టి మీరేం థింక్ చేస్తున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పిల్లలు బాగా చూస్తున్నారు. బయట ఎక్కడికెళ్ళినా కూడా నన్ను చాలామంది పిల్లలు పలకరిస్తున్నారు. సీరియల్‌కి పిల్లలనేది గ్రేటే. ఆళ్ళు బోరింగ్ ఉంటది. బట్ వాళ్ళు బానే చూస్తున్నారు. ఇదే మనకి హైట్ కావాలి. అనుకోకుండా స్ట్రెస్‌లు, అవును. చేజింగ్స్ అవి ఎక్కువ చూస్తుంటారు. హ్మ్. యాక్చువల్లీ ఈరోజు ఎపిసోడ్ కోసం వెయిటింగ్. ఓకే. ఓకే. ఇంక చాలు. సో ఇంక ఈ డ్రెస్‌కి ఇట్లాంటి ఒక స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయి. ఇంకా ఎక్కువ హెవీ జ్యువెలరీ పెట్టుకున్నా బాగోదు. సో స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ కాబట్టి ఇవి ఇలా పెట్టేసుకుంటున్నా. అయిపోతుంది. ఇవన్నీ మీకు డీటెయిల్స్, డ్రెస్ డీటెయిల్స్, జ్యువెలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టానండి. ఒక్కసారి నా ఇన్‌స్టాగ్రామ్ మీరు ఓపెన్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. మీరు అక్కడ చెక్ చేయొచ్చు. సో యెస్, నేనైతే ఇలా రెడీ అయిపోయాను మన జీ కుటుంబం అవార్డ్స్‌కి 2025. సో యెస్, నాకైతే నచ్చింది ఈ లుక్. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా అక్కడ ఏం జరుగుతుందో అవన్నీ విశేషాలు నేను ఇన్‌స్టాగ్రామ్‌లోని అట్లా పెడుతుంటాను, క్లిప్పింగ్స్ అవన్నీ కూడా. సో ఎందుకంటే లోపలికి మనకి కెమెరా అలో చేయరు కాబట్టి మనం అది వ్లాగ్ కంటిన్యూ చేయలేము. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది నేను ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏదో ఒకసారి మీరు కూడా రెడీ అవ్వాలనుకున్నప్పుడు మీకు ఈ వీడియో రిఫరెన్స్‌గా ఉంటుందని చెప్పి ఈ వీడియో షూట్ చేశాను. మీకు నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ అన్ని లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ప్లీజ్ డూ చెక్అవుట్. థ్యాంక్ యూ. బాయ్. వెళ్తున్నాను నేను. బాయ్.